Hello guys, welcome back to F1 Telugu. This is episode 3 of Formula 1 Explained. సో ఎపిసోడ్ 1లో మనం ఫార్ములా 1 బేసిక్స్ చూసుకున్నాం అండ్ ఎపిసోడ్ 2లో మనం డ్రైవర్ స్టాట్స్ చూసుకున్నాము. సో ఇఫ్ యూఆర్ న్యూ టు ద ఛానల్ వాటిని చూడండి. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్ స్ప్రింట్ రేస్ వీకెండ్, ట్రాక్ లిమిట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ ఇన్ ఫార్ములా 1 గురించి మనం చూడబోతున్నాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ట్రెడిషనల్ రేస్ వీకెండ్ అనేది స్ప్రింట్ వీకెండ్ కంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే స్ప్రింట్ వీకెండ్లో ఒక ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది, ఒక స్ప్రింట్ క్వాలిఫైయర్ ఉంటుంది, ఇంకా స్ప్రింట్ రేస్ ఉంటుంది. F1 స్ప్రింట్ రేస్ ఎందుకంటే ఎక్స్ట్రా పాయింట్స్ కోసము. సీజన్లో స్ప్రింట్ వీకెండ్ కొన్నిసార్లు జరుగుతున్నది. ఇది రేస్ క్యాలెండర్లో ప్రీ డిటర్మిన్ అయి ఉంటుంది. స్ప్రింట్ రేస్ అనేది మినీ రేస్ అనొచ్చు, ఎందుకంటే 100 కిలోమీటర్సే ఉంటుంది. మ్యాండేటరీ పిట్ స్టాప్స్ కూడా ఉండవు. ఈ రేస్ అయిపోయాక టాప్ 8 పొజిషన్స్ వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ డ్రైవర్స్ ఇంకా కన్స్ట్రక్టర్స్ ఛాంపియన్షిప్లో హెల్ప్ చేస్తాయి. F1 ఇంత టెక్నాలజికలీ అడ్వాన్స్ స్పోర్ట్ అయినా ఎందుకు ఫ్లాగ్స్ని కమ్యూనికేషన్ లెక్క వాడతారు. ఎందుకంటే ఫ్లాగ్స్ క్వికెస్ట్, సింప్లెస్ట్ ఇంకా ఈజియెస్ట్. ఇట్లా డిఫరెంట్ ఫ్లాగ్స్ డిఫరెంట్ మీనింగ్స్ డ్రైవర్స్కి కన్వే చేస్తాయి. ఈ రోజులలో ట్రాక్ సైడ్కి జస్ట్ ఫ్లాగ్స్ కాకుండా డిజిటల్ బోర్డ్స్ తోటి కూడా కన్వే చేస్తారు డ్రైవర్స్కి. నెక్స్ట్ F1లో ఉన్న ఒక్కొక్క ఫ్లాగ్ మీనింగ్ ఏంటిదో నేర్చుకుందాము. F1లో మోస్ట్ కామన్లీ యూజ్ చేసే ఫ్లాగ్స్ ఏంటి అంటే ఎల్లో ఫ్లాగ్స్. సింగిల్ ఎల్లో ఫ్లాగ్ మీనింగ్ ఏంటిదంటే ట్రాక్లో ఒక సెక్షన్లో ఏమైనా ఇన్సిడెంట్ అయితే స్లో డౌన్ అవ్వడానికి చూపేయడానికి. ఎల్లో ఫ్లాగ్స్ వేర్ చేసినప్పుడు ఆ సెక్షన్లో నో ఓవర్టేకింగ్ అలౌడ్. ఇట్లాంటప్పుడు ఖచ్చితంగా స్పీడ్ తగ్గించాలి, లేకపోతే పెనల్టీ ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ డబుల్ ఎల్లో ఫ్లాగ్స్. ఈ డబుల్ ఎల్లో ఫ్లాగ్స్ ఇష్యూ చేసినప్పుడు స్పీడ్ సిగ్నిఫికెంట్లీ తగ్గించాలి, లేకపోతే స్టాప్ అవ్వడానికన్నా ప్రిపేర్ అవ్వాలి డ్రైవర్స్. ట్రాక్ మీద ఏమన్నా బ్లాకేజ్ అన్నా లేకపోతే మార్షల్స్ వర్క్ చేస్తుంటే ఈ ఫ్లాగ్ ఇష్యూ చేస్తారు. ఎప్పుడైనా ఎల్లో ఫ్లాగ్స్ వేవ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఒక సెక్షన్కి అప్లై అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎంటైర్ సర్క్యూట్కి కూడా అప్లై అయ్యవచ్చు. కాబట్టి క్వాలిఫైయింగ్ లాంటి ఈవెంట్స్లో లక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లెక్క ప్లే అవుతున్నది. కొన్నిసార్లు ఎల్లో ఫ్లాగ్ కండిషన్స్ సర్క్యూట్ మొత్తం అప్లై అయితే ఫుల్ కోర్స్ ఎల్లో అని అంటారు. ఎల్లో ఫ్లాగ్ విత్ రెడ్ స్ట్రైప్స్ కనిపిస్తే దాని మీనింగ్ ఏంటిదంటే ముందున్న సెక్షన్లో గ్రిప్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ అయినట్టు. ఈ ఫ్లాగ్ వేవ్ చేసినప్పుడు డ్రైవర్స్ స్లో అవ్వాల్సిందే. డ్రైవర్స్ స్లో కాకపోతే F1 స్పీడ్స్కి ఈ డ్రైవర్స్ చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. రేస్లో ఉన్న ఇష్యూ సాల్వ్ అయినాక రేసింగ్ రిజ్యూమ్ చేసే కండిషన్ వచ్చినాక గ్రీన్ ఫ్లాగ్ని ఇష్యూ చేస్తారు. రెడ్ ఫ్లాగ్ వేవ్ చేసినప్పుడు డ్రైవర్స్ ఇమ్మీడియట్గా స్లో డౌన్ అయ్యి స్టాప్ అవ్వడానికి ప్రిపేర్ చేయాలి. సో ఈ డ్రైవర్స్ ఏం ఓవర్టేకింగ్ చేయకుండా పిట్ స్టాప్లకి వెళ్ళి రేస్ ఆపేయాలి. జనరల్గా ఈ ఫ్లాగ్ ట్రాక్ కండిషన్స్ రేస్ చేయడానికి అనుకూలంగా లేనప్పుడు వేవ్ చేస్తారు. ల్యాపిడ్ కార్స్ని అప్రోచ్ అయ్యేటప్పుడు బ్లూ ఫ్లాగ్ని వేవ్ చేస్తారు. ఈ ఫ్లాగ్ వేవ్ చేసినప్పుడు వెనక ఉన్న కార్స్ తొందరగా వెళ్ళిపోవడానికి ముందున్న కార్స్ వీలైనంత తొందరగా సైడ్కి జరగాలి. చెకర్డ్ ఫ్లాగ్ వేవ్ చేస్తే రేస్ ఫినిష్ అయినట్టు, అంటే ఒక డ్రైవర్ ఆల్రెడీ ఫినిష్ లైన్ని పాస్ అయ్యిండు అన్నట్టు. ట్రాక్ లిమిట్స్ అంటే F1 కార్ రేస్ చేసేటప్పుడు అట్లీస్ట్ 1 వీల్ వైట్ లైన్ మార్జిన్లో ఉండాల్సిందే. అంటే 4 వీల్స్ ఎప్పుడైనా వైట్ లైన్ బయటికి వెళ్తే ట్రాక్ లిమిట్ ఎక్సీడ్ అయినది అని అంటాము. ఇట్లా 3 టైమ్స్ ట్రాక్ లిమిట్స్ ఎక్సీడ్ అయితే బ్లాక్ అండ్ వైట్ ఫ్లాగ్ ఇష్యూ చేస్తారు వార్నింగ్ లాగా. దీని తర్వాత మళ్ళీ ట్రాక్ లిమిట్ ఎక్సీడ్ అయితే 5 సెకండ్స్ పెనల్టీ ఇస్తారు. ఇంకా ఇట్నే ట్రాక్ లిమిట్ ఎక్సీడ్ అయ్యి ఓవర్టేక్ చేసినాం అనుకో డ్రైవర్స్ని, మళ్ళీ పొజిషన్ వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఫన్ ఫ్యాక్ట్, ఒక మేజర్ ప్రాబ్లమ్ ఆస్ట్రియన్ రెడ్ బుల్ సర్క్యూట్లో 2023లో అయింది. స్టూవర్డ్స్ ఈచ్ డ్రైవర్స్ రేస్ మోర్ దెన్ 5 అవర్స్ చూడాల్సి వచ్చింది ట్రాక్ లిమిట్ ఎక్సీడ్ అయిన ఇన్సిడెంట్స్ ఎన్ని వచ్చినాయని. ఈ టైం తర్వాత
1200 ట్రాక్ లిమిట్ ఇన్సిడెంట్స్ వచ్చినాయని తెలిసింది.